హైదరాబాద్ వచ్చాక ఇన్ని కష్టాలు పడతానని నేనైతే లైఫ్లో ఎప్పుడు అనుకోలేదండి. అది కూడా స్కూల్ కోసం నేను మా హస్బెండ్ పడిన కష్టం అయితే అసలు ఎవ్వరికి చెప్పుకోలేం. ఎంత బాధో పడ్డాం. నేను మీ గోదావరి పిల్ల హైదరాబాద్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. హైదరాబాద్లో ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలామంది మనలాంటి పేరెంట్స్కి ఒక పెద్ద ఛాలెంజే. ఎందుకంటే ఈ 2-3 డేస్ నుంచి నేనైతే స్కూల్స్ తిరుగుతున్నాను పాపను స్కూల్లో జాయిన్ చేద్దామని. అయితే ఇక్కడ ఫీజులు ఎలా ఉన్నాయంటే మనం డిగ్రీ చదివిన ఫీజుతో ఇక్కడ యూకేజీకి, ఎల్కేజీకి, నర్సరీకి కట్టవలసి వస్తుంది. ఆ ఏజ్కి అంతంత ఫీజులు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ బుక్స్ ఏమో సపరేట్, యూనిఫామ్ సపరేట్. యూనిఫామ్ కూడా వన్ పేర్ కూడా కాదు, ఓన్లీ ఒక జత మాత్రం వచ్చేసి 1000, 1200, 1500 అలా ఉన్నదంట. మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సపరేట్. పిల్లలు ప్రెజర్తో చదవాలి. మళ్ళీ మనలాంటి పేరెంట్స్ ఈ హైదరాబాద్లోని నెల వచ్చేటప్పటికి ఈఎంఐలు కట్టాలి. చాలా ఫ్యామిలీస్ ఎడ్యుకేషన్ కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కానీ ప్రతి అమ్మ నాన్న ఒక కాలం మాత్రమే చూస్తారు. మన పిల్లలు ఫ్యూచర్ బాగుండాలి అని అలా ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎన్ని బాధలైనా పడవచ్చు, కానీ మన పిల్లలు మాత్రం మనలా అవ్వకూడదు అని చాలామంది కష్టాలను కూడా ఇష్టంగా భరిస్తూ ఈ హైదరాబాద్కి వచ్చారు. ఈ హైదరాబాద్కి వచ్చి చాలామంది చాలా కష్టాలు పడుతున్నారు. అవన్నీ పిల్లల స్టడీ కోసం, పిల్లల్ని చదివిద్దామని, మంచిగా చూసుకుందామని వచ్చిన వాళ్ళు మాలా చాలామందే ఉన్నారు ఈ హైదరాబాద్లో. మన పిల్లలు ఫ్యూచర్ బాగుండాలని మన ప్రేమ, మన త్యాగం ఎన్నో చెప్పలేము. కానీ ఆ ప్రేమ ముందు, పిల్లల ప్రేమ ముందు కష్టాలు